అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాలాపూర్ ఆర్సీఐ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ అర్ధరాత్రి పూట కాల్పులు కలకలం రేపిందనే చెప్పాలి. ఇప్పుడు ఏదైతే రోడ్లో చూస్తున్నామో ఆర్సీఐ కాలనీలో ఆర్సీఐ రోడ్లో ఇక్కడ అర్ధరాత్రి 10 నుంచి 12 గంటల మధ్యలో సడన్గా ఒక బుల్లెట్ సౌండ్ అనేది ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనలకు గురి చేసిందనే చెప్పాలి. ఇప్పుడు ఏదైతే రోడ్లో చూస్తున్నామో ఇక్కడ ఈ స్పాట్లో ఒక వ్యక్తి రియాజ్ అనే వ్యక్తి అక్కడి నుంచి బైక్ మీద వస్తున్న క్రమంలో కొంతమంది ఆయన కళ్ళల్లోకి కారం కొట్టి ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఈ స్టార్టింగ్ ఇక్కడ పోలీసులు కూడా డూ నాట్ క్రాస్ అని పెట్టడం జరిగింది. ఇక్కడ ఆయన కళ్ళలో కారం కొట్టడం జరిగింది. కొంతమంది దుండగులు ఇక్కడ కారం కొట్టిన తర్వాత ఆయన బండి స్కిడ్ అయి ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా బండి లాక్కొని రావడం జరిగింది రేస్లో ఉండటంతో. సో ఇక్కడికి వచ్చాక ఆ వ్యక్తి ఇక్కడ ఆగిపోవడంతో కొంతమంది దుండగులు వచ్చి ఆయనని రాడ్లతో కట్టలతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టిన తర్వాత ఆయన స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. పడిపోయినప్పటికీ కూడా ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళతో తెచ్చుకున్న గన్ని పిస్టాల్ ఏదైతే ఉందో దాన్ని బ్రెయిన్ దగ్గర పెట్టి అంటే నుదిటి మీద పెట్టి సడన్గా గన్ పేల్చడం జరిగింది. అంటే అక్కడికక్కడే చనిపోయేలాగా అంటే కొట్టి స్పృహ తప్పిపోయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ బతుకుతాడో అని చెప్పి వాళ్ళు తెచ్చుకున్న గన్ని వాళ్ళు పాయింట్లో పెట్టి అంటే ఏదైతే నుదుటి మీద ఉందో అక్కడ పాయింట్ బ్లాక్ పెట్టి మరి పేల్చడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కూడా కక్షలు అంటే ఇప్పుడు ఎవరైతే రియాజ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన సాధారణ ఫుడ్ ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్ స్టాల్ పెట్టుకుంటూ బ్రతికే వ్యక్తి అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. కానీ మరికొంతమంది ఏంటంటే ఆయనకి పాత కక్షలు ఉన్నాయి ఆయన ఒక గ్యాంగ్ స్టార్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అంటే గ్యాంగ్ స్టార్ అనేది కూడా ఆయన గతంలో కొంతమంది రియల్ ఎస్టేట్ బిజినెస్లో కొన్ని గొడవలు ఉండడం జరిగింది. అదేవిధంగా కొంతమందిని కొట్టడం ఒక గ్యాంగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. కొన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించి అలాగే కొంతమందికి బెదిరించడం కానివ్వండి, ఏదైనా ప్రాబ్లంలో ఉంటే వాళ్ళకి ఎదురెళ్ళి గొడవ పడడం ఇలాంటివన్నీ చేసేవాడు అనేది కూడా మనకి తెలుస్తోంది. ప్రస్తుతానికైతే రియాజ్ అనే ఈ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆయన అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. వాళ్ళ బంధువులందరూ కూడా అక్కడే ఉన్నారని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇది ఏదైతే రోడ్డు ఉందో ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా వన్ వే రోడ్. ఆయన నైట్ ఆయన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన ఉద్యోగం ఏదైతే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ స్టాల్ ఉందో అది ముగించుకొని ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఇది అంతా జరిగిందనేది కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇది ఎక్కడైతే ఏరియాలో జరిగిందో రోడ్డు మీద అటు సైడ్ చూసుకుంటే ఒక గ్యాస్ కంపెనీ కూడా ఉంది. కానీ ఈ గ్యాస్ కంపెనీలో ఎవ్వరు చూడని పరిస్థితి అనేది ఇక్కడ కనిపిస్తూ ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఇదంతా కూడా దీని వెనకాల ఒక మాఫియా ఉంది అని చెప్పి కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఇది చూసుకుంటే ఇప్పుడు మిట్ట మధ్యాహ్నమే ఈ విధంగా అంటే ఎవరి పనిలో వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప పక్కన ఏం జరుగుతుంది అని చూసే పరిస్థితి కూడా ఇక్కడ లేదని చెప్పాలి. అలాంటిది రాత్రిపూట 9:30 నుంచి 12 మధ్యలో అసలు ఎవ్వరు కూడా ఇక్కడికి ఎక్కువగా రారనేది అయితే మనకి తెలుస్తోంది. అంటే రోజు రియాజ్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాడు కాబట్టి తను రోజు వెళ్ళే విధానం అదంతా చూసి ఒక్కసారిగా దుండగులు అంటే ఆయన మీద ఉన్న కోపంతోనో లేకపోతే పాత కక్షలతోనో ఈ విధంగా చేశారు. ఇదంతా కూడా పక్కన బందీగా ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉందనే చెప్పాలి. అయితే ఇటువైపు చూసుకుంటే ఇది రాత్రిపూట జరగడంతో ఎవరు చూడలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. కానీ ఒక వ్యక్తి చూసి కూడా మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారు అనేది కూడా మనకి తెలుస్తూ ఉందని చెప్పాలి. కొంతమంది చెప్పినది ఏంటంటే మేము చూసాము కానీ మీడియా ముందుకు రావాలంటే మాకు భయం, వాళ్ళు ఏం చేస్తారేమో అని చెప్పి మాకు భయంగా ఉంది, మేము ఎక్కడ కూడా ఏది చెప్పము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే అక్కడ ఇండియన్ గ్యాస్ ఉందో ఒకసారి ఇండియన్ గ్యాస్ లోపలికి వెళ్ళి ఒకసారి కనుక్కుందాం. వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటారు, ఎవరైనా చూసారా లేదా అనేది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ గ్యాస్ ఉంది కదండి, ఇది మార్నింగ్ ఎప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది? మార్నింగ్ ఏ టైం నుంచి? మార్నింగ్ 6 గంటలకు ఓపెన్ అవుతుంది, సాయంత్రం 6 గంటలకు బంద్ అవుతుంది. సాయంత్రం 6 అంటే సాయంత్రం 6 తర్వాత ఇక్కడ అసలు ఎవరు ఉండరు? ఎవరు ఉండరు. అంటే నిన్న అర్ధరాత్రి పూట అక్కడ ఒక మర్డర్ జరగడం జరిగింది, దాని గురించి ఏమైనా మీకు తెలియదు. కొన్ని విన్నారా? మేము పొద్దుగాల విన్నాం. ఏమని తెలిసింది మీకు? ఏమో యాక్సిడెంట్ అయిందని తెలుసు కానీ మర్డర్ గడ్డ అనేది మాకు తెలియదు అంతే. అసలు ఎవరనేది అదేం కూడా తెలియదు. మాకు ఏం తెలియదు. అదే మీరు వస్తుంటేనే ఎవరు అంత వీడియోలు తీస్తున్నారని ఎవరైనా అప్పుడు తెలిసింది మాకు, కానీ ఇంతవరకు మాకేం తెలియదు. మీకేమైనా తెలుసా అండి దీని గురించి? సేమ్ అంతేనండి, ఆయన తెలిసింది మనకేం ఏం లేదు అంతే, ఇంకేం తెలియదు. అంటే నిన్న రాత్రి అది మర్డర్ జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి చూడడం జరిగింది కానీ బయటికి చెప్పడానికి భయపడుతున్నారు అనేది మాకు తెలిసింది. ఇక్కడ ఎవరు ఉండరు, మా వాళ్ళు అయితే 6 o'clock వెళ్ళిపోతారు అంతా కంప్లీట్ అయితే ఎవరు ఉండరు. రోడ్డు మీద ఇక్కడ బయటికి వెళ్ళి ఎవరైనా వచ్చిన అయితే ఉండొచ్చు. అంటే
మామూలుగా ఈ రోడ్డు చూసుకుంటే కొంచెం అర్ధరాత్రి పూట ఎవరు తిరగని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నార్మల్గా రోజు అదే విధంగా ఉంటుందా? రోజు అదే విధంగా ఉంటుంది. మామూలుగా లోకల్ వాళ్ళు వస్తారు, ఇక్కడ అక్కడ తిరిగిపోతుంటారు వస్తారు, కానీ మా వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితే 6 o'clock కంప్లీట్. ఇక్కడ ఇప్పుడు గ్యాస్ కంపెనీ ఉంది, మరి ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా సీసీ కెమెరాస్ కానివ్వండి అవి ఏమైనా పెట్టించారా మీరు? మాకు ఆల్రెడీ ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి. పోలీసులు వచ్చి ఏమన్నా అడగడం జరిగిందా? ఏం అడగలే మాకు, ఏం మరి. ప్రస్తుతానికైతే కొంతమంది ఇది చూసినప్పటికీ కూడా బయటికి చెప్పడానికైతే భయపడుతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుందనే చెప్పాలి. ఇంకోటి ఎవరైతే ఈ రియాజ్ ఉన్నాడో ఆయన బాల్నగర్ సి బ్లాక్లో అయితే నివాసం ఉంటూ ఉంటాడు. ఆయన వృత్తిపరంగా చూసుకుంటే కనుక ఆయన వెజిటేబుల్స్ అండ్ అలాగే ఫ్రూట్స్ అమ్ముకునే ఒక వ్యాపారి. అలాంటి వ్యాపారిని కొంతమంది దుండగులు వచ్చి అతి దారుణంగా కిరాతకంగా కళ్ళల్లో కారం కొట్టి రాడ్లతో ఏవైతే ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్న ఇనుప రాడ్లతో అదేవిధంగా కట్టెలతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఒక గన్నుతో పేల్చడం జరిగిందో, ఎందుకని ఒక సామాన్య వ్యక్తిని అంత దారుణంగా చంపాడు అనేది కొంతమందికి అనుమానంగా ఉంది. అదేవిధంగా ఈయన ఎవరైతే ఇప్పుడు రియాజ్ అనే మరణించిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఒకప్పుడు కొన్ని కేసెస్ని డీల్ చేసేవాడు, రౌడీ షీటర్ అనేది కూడా బయటికి తెలుస్తూ ఉంది, కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఏవైతే సెటిల్మెంట్లు చేస్తూ ఉండేవాడు ఆయన మీద పలు కేసులు కూడా ఉన్నాయనేది కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ రాత్రి 9 గంటల నుంచి 12 మధ్యలో ఈ విధంగా జరిగిందనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇది కొంచెం లెఫ్ట్ సైడ్ అని కూడా వాహనాలు అంటే వన్ రూట్ వే ఇది తెలుస్తున్నప్పటికీ కూడా ఇదంతా కూడా పకడ్బందీగా పక్క ప్లాన్తోనే ఇదంతా చేశారనేది కూడా తెలుస్తోంది. పోలీసులకి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒక బుల్లెట్ కూడా వాళ్ళకి లభ్యమైందనే చెప్పాలి. దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ వ్యక్తి ఎవరు, రియాజ్ ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారనే చెప్పాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామ్యాన్ విజయ్తో రిపోర్ట్ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.